పాప పుట్టినరోజుకు అందరికీ పంచగా మిగిలిన చాక్లెట్లు, కాసు నుంచి తెచ్చిన గంగాజలం, నెయ్యి తీయాలని కాలాల వారీగా జాగ్రత్త చేసిన వెన్నగిన్నెలు, అప్పుడెప్పుడో త్వరగా చల్లగవ్వాలని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే రాయిలా మారిన మంచినీళ్ల సీసా, కనీసం 2 ఏళ్ల నుంచి తెరవకుండా ఉండిపోయిన రకరకాల డబ్బాలు, 3 రకాల పెరుగు గిన్నెలు, వివిధ పేరు తెలియని పచ్చళ్ళు, కాలక్రమేణా కూరగాయల బాక్సులో పాచిపోయిన కూరగాయలు, దగ్గు సిరప్ బాటిళ్లు చెప్పుకుంటూ పోతే ఇలా చిత్ర విచిత్రాలమన్నీ చేరాయి. ఏదో ఒకరోజు పౌడర్ డబ్బాలు, నైల్ పాలిష్లు, సర్ఫు, షాంపూలు కూడా చేరవచ్చేమో. ఎందుకంటే అన్నింటి మీద కీప్ ఇన్ ఏ కూల్ డ్రై ప్లేస్ అని ఉంటుంది కదా. ఈ మధ్య ఓ పెద్ద ఆయనతో మాట్లాడుతున్నా. మాటల మధ్యలో నీకు మీ పాపకు మాటలు ఉగ్గుపాలతో పాలపోసిందోయ్ అన్నారు. జాగ్రత్తగా వెతికితే ఆ ఉగ్గుపాలు కూడా మా ఫ్రిడ్జ్లో దొరుకుతాయండి అన్నాను. నాకంత విశ్వాసం మా ఫ్రిడ్జ్ మీద. అయితే మీకో విషయం చెప్పాలి. నాకెప్పుడైనా మనసు బాగలేకపోతే మా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి అలా కాసేపు చూస్తూ ఉండిపోతా. చీచి, దీని ముందు నా సమస్యలంతా అనిపించగానే హాయిగా వెళ్ళిపోతా. పోయిన వారం కొత్తగా ఉగాదికి కొన్న బట్టలు తీసుకొని మా ఆవిడ ఫ్రిడ్జ్ వైపు వెళ్తుంటే నాకెందుకో అది స్లో మోషన్లో కనిపించింది. వెంటనే నేను తనకి ఫ్రిడ్జ్కి మధ్యలో వెళ్ళి ఆమె నాపి అల్మారా అటు అని చూపించాను. ఓ అవును కదా అని అటు వెళ్ళిపోయింది. చెబితే ఆవిడ గొణుకుతుంది గాని ఫ్రిడ్జ్ తలుపు తెరిస్తే వెన్న, జున్ను, పాలు, పన్నీరు, సగం కోసిన నిమ్మకాయ, కుళ్ళిన కొబ్బరికాయ ముక్కలు, ఎండిన కరివేపాకు, మళ్లీ వాడాల్సిన చింతపండు పులుసు, ఇంగువ ముద్ద ఇవన్నీ కలిపి ఇది అని చెప్పలేని వాసన వస్తుంది. అది దాదాపు నాప్తాలిన్ బిళ్లల లాంటి వాసనకు దగ్గరగా ఉంటుంది. దాన్ని భరిస్తూనే వెతకాలి. ఎంత వెతకాలన్నా ఏవో బొద్దింకలు చేరకూడదని అవి కూడా పెట్టిందేమో అన్నట్లు మొన్నీ మధ్య తెలిసింది. ఏదో వెతుకుతూ దాదాపు ఫ్రిడ్జిలో సగం వస్తువులు బయటికి తీశాం. అప్పుడు కనిపించింది ఫ్రిడ్జి తలుపు తెరవగానే వెలిగే ఒక బల్బు. అప్పుడే ఓ పచ్చడి సీసా కూడా కనిపించింది. తర్వాత తెలిసింది అది మా అత్తగారు బతికున్న రోజుల్లో తయారు చేసింది అని. ఆవిడ జ్ఞాపకార్థం పెట్టిందేమో. చివరి మాట ఏమిటంటే, ఇంతకీ ఇది ఫ్రిడ్జా లేక అన్నింటినీ ఘనీభవింపజేసే పుష్పక విమానమా? ఏమో, నేను సరిగ్గా గమనించలేదేమో. మా కోడలి పిల్లతో అంటుంది, అమ్మాయి ఎండాకాలం ఆ మజ్జిగ గిన్నె, సాంబారు గిన్నె, పాల గిన్నె, ఇంకా నాకు నా పైన ఆ ఫ్రిడ్జ్ మీద విపరీతమైన జాలేసింది. భర్త అంటే ఆ ఫ్రిడ్జ్ లాగా అన్నీ భరిస్తూ అసలు కోపమే రాకుండా కూల్గా ఉండాలని. ఫ్రిడ్జ్ దేవత నమో నమః.